కన్యాకుమారి ఊరు వెంటబడుతుందా మళ్ళీ పోయి కానీ అక్కడ చూసుకొని ఇంట్లో పనులను చూసుకున్న కార్తీక పౌర్ణమి సాయంత్రం మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కదా ఇవన్నీ పరమ భక్తితో అక్కడే కూర్చొని చక్కగా ఈ సత్యనారాయణ స్వామి వ్రత పూజలంతా కూడా గమనిస్తున్నాడు. బంగారు రేటు పెళ్లి రేటు మీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే బంగారోత్సవాన్ని లక్షణాలు దాటి మళ్ళీ తగ్గుతూ పెరుగుతూ పోతుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఆ రోజున బంగారు వ్యాపారం అయినప్పటికీ కూడా ఏమి మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చునే కార్యక్రమం నాకు కూడా పెళ్లి పడేది ఆశ్రయంతో కూడా నేను చేయవచ్చా చెప్పండి అంటే చేయడానికి ఎంత శుభం జరుగుతుంది ఉదాహరణ చెప్పాడు. ఈ వ్యాపార స్వామి దగ్గరికి వస్తాను స్వామి సత్సంగా అదే వెంటనే నేను సత్యనారాయణ స్వామి నుంచి రాజు వ్యాపారం తీసుకొని మా ఊరు చేరుకుంటాడు. ఆ పేరు నిలాకి పేరు పెట్టే సందర్భంలో భర్తను పిలిచి భార్య అడిగిందంట. ఎందుకు ఆలోచన మనకి 10 ఏళ్ల తర్వాత భగవానుకున్న సంతానం కలిగింది కాబట్టి సత్యనారాయణ వ్రతం చేద్దాము అంటే ఆయన ఇప్పుడు నేను వ్యాపారంలో చాలా అడావిడిగా ఉంది పరిస్థితి కాబట్టి ఈ వ్యాపారానికి పోయే ఈ సందర్భంలో వ్రతము అని నన్ను ఆపాలంటే మళ్ళీ దానికి మంచి రోజు దానికి ఒక పద్ధతి దానికి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడుండే ఈ ప్రజల్లో కష్టం అని చెప్పి వ్రతాన్ని తర్వాత చేసుకున్నాను నేను చెప్పి వాయిదా వేసేసాను. అమ్మాయికి కళావతి అని చెప్పి పేరు పెట్టారు. ఆ అమ్మాయి కూడా శుక్లపక్షంలో చంద్రుడు దినగనపడాలని కలిగి పెద్దవాడైనట్టుగా ఆ అమ్మాయి కూడా విశేషంగా కళావతి కలిగి పెద్దదైంది. సరే ఆ అమ్మాయికి కలిగినటువంటి అబ్బాయిని చూసి వివాహం జరిపించాలి అని చెప్పి సంకల్పించుకున్నటువంటి గ్రామాన్ని చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ వెతకడం ఆ గ్రామంలో ఆ యోగ్యుడైనటువంటి అబ్బాయి దొరకడం చేయలేదు. చెప్తే ఆ రూపం పలికినటువంటి మాటలకు వ్యాపారి బయలుదేరిపోవాలా లేదా ఎందుకంటే పెళ్ళి ఇంట్లో అల్లుడున్నాడు కదా అని చెప్పి అల్లుడు నాకు అడుగుదామని చెప్పి అడిగితే ఎవరో నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పి నాన్న అల్లుడు ఇద్దరు కలిసి రత్నసామపురానికి చక్కగా బయలుదేరి వ్యాపారం అనేది పోతే ఆ రత్నసామపురానికి చంద్రకేతు అనేటువంటి భాగాలు పరిపాలన చేస్తూ ఉండడం అక్కడ వ్యాపారం ముగించుకోవడం వ్యాపారం అయిపోయి ఒకరోజు సాయంకాలం చీకటి పడే సమయంలో ధనమంతా ఒక చోట పెట్టుకొని ఇంకా రేపు తెల్లవారిన తర్వాత ఊరికి వెళ్ళిపోవడం అయిపోయింది వ్యాపారం అంతా కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉంటాము ఈ యాత్రకి అని చెప్పి అన్నీ పెట్టుకున్నారు.